ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపైన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కీలక సూచనలు చేశారు. ఆగస్టు 3 లోపు ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్ ఫామ్ను తప్పనిసరిగా సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 47 లక్షల మంది ఓటర్లకు ఇప్పటికే ఫామ్లు అందించామని, ఇప్పటికే సుమారు 10% అంటే 4.76 లక్షల ఫామ్లను డిజిటలైజేషన్ కూడా పూర్తయిందని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 1200 మందికి మించి ఓటర్లు ఉండకూడదు అనే నిబంధన మేరకు కార్వాన్, బహదూర్పురా నియోజకవర్గాల్లో 2 పోలింగ్ కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అయితే ఆగస్టు 15న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలుంటే ఏమైనా సరే వాటిని స్వీకరిస్తామని కూడా చెప్పారు. ఇక చనిపోయిన వ్యక్తుల పేరుతో ఫామ్లు సమర్పిస్తే సంబంధిత వ్యక్తులపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా కర్ణన్ హెచ్చరించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఇక్కడ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆల్రెడీ కర్ణన్ మాట్లాడుతూ ఇప్పటికే దాదాపుగా ఫామ్లు అందించాము అని చెప్తున్నారు. అయితే చాలా దగ్గర కూడా ఇప్పటివరకు ఫామ్లు రాలేదు, బిఎల్ఓలు ఇంటికి కూడా రాలేదు, మాకు అసలు ఫామ్లు ఇచ్చారు అని చెప్తున్నారు. కొంతమంది బిఎల్ఓలేమో కమ్యూనిటీ హాల్ దగ్గర కూర్చున్నాం, అక్కడికి వచ్చి మీరు ఫాములు సమర్పించండి అని చెప్పి చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ నిజంగానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ 3 తారీఖులోపు కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎస్ఐఆర్ దీనికి సంబంధించి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి వివరాలు చెప్పారు. రవిచంద్ర, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ఆయన చెప్పడం జరిగింది. పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్షన్ రోల్స్ అయితే ఆగస్టు 10వ తేదీన ముద్రిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు కూడా క్లెయిమ్స్ తీసుకొని రివైజ్డ్ షెడ్యూల్ కూడా ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 3 లోపల ఎమ్యునరేషన్ ఫామ్స్ ఎవరైతే కలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 3వ తేదీ కట్ ఆఫ్ ఆగస్టు 3వ తేదీ వరకు ఉంది కాబట్టి 3వ తేదీ వరకు వెయిట్ చేయకుండా ఈ లోపే ఫామ్స్ అన్నీ కూడా సంబంధిత బిఎల్ఓలకు ఇవ్వాలనేది ఆయన కోరుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ గైడ్స్ లైన్స్ ప్రకారం ఒక పోలింగ్ స్టేషన్లో 1200 ఓట్లు మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఇప్పటికే అట్లాంటి 2 పోలింగ్ స్టేషన్లను కూడా గుర్తించడం జరిగింది. బహదూర్పురాలో 1, కార్వాన్లో 1 1200+ ఓటర్లు ఉన్న నేపథ్యంలో వారిని మిగతా పక్కనున్నటువంటి పోలింగ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇట్లా ఇంటర్నల్స్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆగస్టు 3 లోపలనే ఈ ఫామ్స్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. మొత్తం హైదరాబాద్ జిల్లా పరిధిలో 47,36,000 మందికి సంబంధించి 100% ఎన్యుమరేషన్ ఫామ్స్ కూడా ఇచ్చినట్టు జిల్లా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపు ఇందులో సుమారు 10% అంటే 4 లక్షల వరకు కూడా చనిపోయిన వారు కానీ నాన్ అవైలబిలిటీ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నాన్ అవైలబిలిటీ లేదా చనిపోయిన వారికి సంబంధించినటువంటి ఫామ్స్ కూడా బిఎల్ఓల వద్దనే ఉన్నాయి కాబట్టి ఎవరు వాటిని కలెక్ట్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. వాటిని కలుపుకుంటే 100% పూర్తయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇందులో ఎమ్యునరేషన్ ఫామ్స్ 100% పూర్తి కాగా ఇప్పటి వరకు ఎమ్యునరేషన్ ఫామ్ డైరెక్ట్ ఓటర్లే సబ్మిట్ చేసినవి 4,81,000 ఓటర్లు డైరెక్ట్ ఆన్లైన్లో చేసుకోవడం జరిగింది. ఇక టోటల్ ఇప్పటి వరకు ఎమ్యునరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేసినవి 25,26,000 మంది డిజిటల్ ఫామ్స్ అయితే అయిపోయినాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 53.33% మందికి సంబంధించినటువంటి ఓట్లు డిజిటలైజేషన్ అయినట్టుగా కూడా జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఎస్ఐఆర్ ఫామ్స్ సబ్మిట్ చేయడం కానీ చేయకపోయినా కూడా ఏదైతే సంక్షేమ పథకాలకు లింక్ ఉంది అనేది ప్రచారం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ఫామ్స్ ఫిల్ చేసి ఇస్తే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి సంక్షేమ పథకాలు తొలగిస్తారు అనేది కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అట్లాంటివి ఏదీ లేదు అని కూడా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ మరోసారి స్పష్టం చేయడం జరిగింది. సంక్షేమ పథకాలకి ఓటు హక్కుకి ఎట్లాంటి లింక్ లేదు. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది
పూర్తిగా ఎవరిష్టం వారిది అనే విషయం కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా మల్టిపుల్ ఓట్లు కూడా కొందరికి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఎస్ఐఆర్ ఫాము రీసబ్మిషన్ అంటే ఇచ్చిన తర్వాత తిరిగి బిఎల్ఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటివి కూడా కొన్ని తిరిగి రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి కొన్ని చోట్ల కొందరి మాత్రం ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా కూడా జిల్లా ఎన్నికల అధికారి గుర్తించినట్టు చెప్తున్నారు. ఇవి కొన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డబల్ ఎస్ఐఆర్ ఫామ్స్ సబ్మిట్ చేసినా కూడా ఆన్లైన్ సిస్టంలో ఫిల్టర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఒక ఓటు రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ ఓటరు తనంతలు తానుగా ఏదైనా ఒకే చోట మాత్రమే ఓటు ఉంచుకుంటే కనుక రెండో ఫామ్ ఆటోమేటిక్గా రాదు. కాబట్టి అట్లా ఇబ్బంది ఏం జరగదు అనేది ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఎమ్యునరేషన్ ఫామ్స్ ఉంటాయో కొందరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించి ఇళ్లలో ఇచ్చి కూడా వస్తున్నట్టుగా చెప్తున్నారు. కొందరు చనిపోయిన వ్యక్తులు కానీ నాన్ అవైలబిలిటీకి సంబంధించినటువంటి ఫామ్స్ కనుక ఎవరైనా ఫిల్ చేసి ఇస్తే కనుక వారి మీద, ఎందుకంటే డేటాబేస్లో మళ్ళీ రీవెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో వారికి సంబంధించినటువంటి ఫోటో లింక్ కూడా తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఆ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్ట్ వేస్తారు. కాబట్టి ఎవరైనా అబ్జెక్షన్ చెప్పినప్పుడు అక్కడ లోకల్ వ్యక్తులు కానీ పొలిటికల్ పార్టీలు కానీ అబ్జెక్షన్ చెప్పేదానికి అవకాశం ఉంటుంది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ మీద. అట్లాంటి సందర్భంలో దొరికితే కనుక ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము, వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు రవిచంద్ర. ఎస్, అంటే బిఎల్ఓలు ఇప్పటి వరకు కూడా ఇళ్లకు రాలేదు, వీటికి సంబంధించిన ఫామ్లు కూడా అందలేదు అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణన్ చెప్పినట్టుగా ఇది 3వ తారీఖు వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో ఈ సమస్య అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా ప్లే గ్రౌండ్స్ వద్దకి వచ్చి బిఎల్ఓలు ఇక్కడికి రమ్మని ఫామ్స్ ఇచ్చి అక్కడే ఫిల్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని కొనసాగుతున్నాయి. కాకపోతే ఏదైతే ఫామ్స్ రాని సందర్భంలో సంబంధిత బిఎల్ఓని సంప్రదించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఓటర్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ రివిజన్ అయిన తర్వాత ఇది ఫైనల్ ఓటర్ జాబితాగా ఉండబోతుంది. ఏసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఎస్ఐఆర్ రూపొందిస్తున్న పరిస్థితులలో ఓటరు సంబంధిత బిఎల్ఓలు అడిగి తెప్పించుకోవాలని కూడా ఎలక్షన్స్ ఆఫీసర్స్ అయితే సూచిస్తున్నారు. అదే సమయంలో ఆన్లైన్లో కూడా సంబంధిత బిఎల్ఓలకు సంబంధించినటువంటి సమాచారం, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఓటరు తనంతలు తానుగా కూడా బిఎల్ఓ ఎవరు, తమ ఓటర్ స్టేటస్ ఏంటి, ఒకవేళ ఎస్ఐఆర్ సబ్మిషన్ చేసిన తర్వాత కూడా ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది చెప్తున్నారు. ఇప్పటికి కట్ ఆఫ్ డేట్ అయితే 3వ తేదీని ఇచ్చినప్పటికీ రివైజ్డ్కి సంబంధించి షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లాగే రేషనలైజేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1200 ఓట్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఓట్లకు సంబంధించి పోలింగ్ స్టేషన్ కేటాయించే కార్యక్రమం కూడా కొనసాగాలి. కాబట్టి 3వ తేదీ కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అప్పటికి కూడా ఈ ఫామ్స్ అన్ని రీకలెక్ట్ రాకపోతే కనుక డేట్ పొడిగించే అవకాశాలపై అయితే ఇప్పటికీ ఎన్నికల అధికారులు అయితే స్పందించలేదు. రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.